ప్రైజ్ ది లార్డ్. 119వ కీర్తన 56వ వాక్యాన్ని మనము చదువుకుందాము. నీ ఉపదేశము అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు స్వప్నమందు మనకు ప్రత్యక్షమై నీకేమి కావాలి అని అడిగితే, నీకు ఏ వరము కావాలి అని అడిగినప్పుడు మన అవసరతను బట్టి, అక్కరలను బట్టి చెప్తాము. కొందరు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని దేవుని అడుగుతారు. మరి కొంతమంది సొంత గృహము కావాలని అడుగుతారు. మరి కొంతమంది పిల్లల భవిష్యత్తు బాగుండాలని అడుగుతారు. ఈ కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ ఉపదేశము అనుసరించి నడుచుకొనుచున్నాను, అది నాకు వరముగా దయచేయబడి ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నారు. చూశారా, ఈ కీర్తనాకారునికి ఏ వరము దయచేయబడి ఉన్నది? ఈ లోక సంబంధమైనవా? కావే. దేవుని యొక్క ఉపదేశమును అనుసరించుటయే ఇతనికి ఒక వరముగా భావిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఇలాంటి వరాన్ని అడిగేవారు ఉన్నారా? ఈ దినములలో ఇలాంటి వరాన్ని కోరుకునేవారు దొరుకుతారా? అయితే యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనమంతా కూడా ఈ లోక సంబంధమైన అవసరతల కొరకు, అక్కర్ల కొరకు ప్రార్థించేయటం తప్పు కాదు. కానీ మన ఆత్మీయ జీవితం చాలా విలువైనది, ప్రాముఖ్యమైనది గనక మొదట మన ఆత్మీయ జీవితానికి ఏది అవసరమో, ఏది ఉపయోగమో అది మనము దేవునిని అడగాలి. అప్పుడు మన జీవితము ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఈ మాటలు వింటున్న మనమందరం కూడా దేవుని ఉపదేశము అనుసరించి నడిపించబడాలి. ఆయన మాటలు, ఉపదేశం అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క జీవ వాక్కులు. మనం ఏ రీతిగా నడవమని ఆయన మనకు బోధించి ఉన్నారో ఆ బోధయే ఉపదేశము. దాని ప్రకారంగా మనము నడిపించబడాలి. ఈ మాటలు వింటున్నా నీవు నడిపించబడుతున్నావా? దేవుని వాక్యం అనేక మంది చదివేవారు ఉన్నారు, మంచిది. ఆ వాక్యాన్ని అనేక మందికి ప్రకటించేవారు ఉన్నారు, చాలా మంచిది. కానీ ఆ ఉపదేశాన్ని అనుసరించి నడిపించబడేవారు ఎందరు? మన జీవితంలో మనము దేవుని వాక్యాన్ని చదవటం, ఆ వాక్యాన్ని అనేక మంది ప్రకటించడం ఎంత విలువైనదో, అంతకంటే ప్రాముఖ్యమైనది ఆ ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోవటము. అలా నడిపించబడినప్పుడు కలిగే దీవెనలు చాలా ఉన్నాయి. కానీ సందర్భంలో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగి ఉన్నది అని, తప్పు త్రోవలన్నీ కూడా నాకు అసహ్యము అని కీర్తనలో మనం గమనిస్తాము. నిజమే కదా? ఉపదేశమును అనుసరించి మనం నడిపించబడినప్పుడు మనకు వివేకము కలుగుతుంది. ఆ వివేకము వలన ఏది చెడ్డది, ఏది మంచిది మనకి అర్థమవుతుంది. ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసము చేయకూడదో మనకు అర్థమవుతుంది. మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటే మనకి మేలుకరంగా ఉంటుంది, ఏ మార్గాన్ని ఎంచుకుంటే మనకు హాని కలుగుతుందో మనకు అర్థమవుతుంది. ఇలాగున మంచి చెడులను తెలుసుకోవడానికి వివేకం మనకి ఉపయోగపడుతుంది. దాని వలన మనము మంచి మార్గంలో నడిపించబడి దేవునికి ఇష్టముగా, దేవునికి ప్రీతికరమైన వారముగా, దేవుని సంతోషపరిచే వారముగా మనము ఈ లోకమందు బ్రతుకుతాము. మరి ఈ మాట వింటున్న నీవు ఉపదేశమును అనుసరించి నడిపించబడుతున్నావా? లేదా దేవుని ఉపదేశమును త్రోసివేసి బ్రతుకుతూ ఉన్నావా? దేవుని ఉపదేశం అనుసరించినప్పుడు మనకు మేలు కలుగుతుంది, మన జీవితానికి ఆశీర్వాదాన్ని కలిగించునుగా.